హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే మీకు నచ్చిన కలెక్షన్స్ అండి, అంటే మీకనే కాదు మనందరు లేడీస్కి నచ్చిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది మేము బేగం బజార్ వెళ్ళాము. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయిది వాణి ఫంక్షన్ అయింది. సో రిటర్న్ గిఫ్ట్ కోసం అని బేగం బజార్ వెళ్ళారండి వీళ్ళు. అక్కడైతే ఇదంతా చూస్తున్నారు. బేగం బజార్లో ఒక లైన్ ఉంటుంది, దాంట్లో ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు. ఇది హోల్సేల్ కాస్ట్, ఇది కూడా మనకు తెలిసిందే. సో ఇక్కడ ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు, అసలు చెప్పలేకపోతున్నా అసలు. సో మా వారు ఎట్లానో వెళ్ళారు కదా, ఓకే ఎలానో వెళ్ళారు కదా, వీడియో తీస్తే కొంచెం యూజ్ అవుతుంది కదా, అంటే చాలామంది రిటర్న్ గిఫ్ట్ కోసం అని తీసుకోవాలనుకుంటారు కదండి. ఎక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయో తెలీదు, ఏ కొత్త అంటే న్యూ కలెక్షన్స్ ఏమైనా వచ్చాయేమో అనేది కూడా కొంతమందికి ఐడియా ఉండదు కదా. సో అందుకని వన్స్ వీడియో తీసి పెట్టండి అని చెప్పాను. సో మా వారైతే వెళ్ళున్నారు రవి అన్నతో పాటు. సో వెళ్ళేటప్పుడు ఇట్లా అయితే తీసున్నారండి. ఆ వీడియోనే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇక్కడ ఒక్కటే కాదు, అంటే కంచు ఉన్నాయి, రాగి ఉన్నది, అండ్ జర్మన్ సిల్వర్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ అంతా అయితే సింగిల్ అయితే ఇవ్వరండి, సింగిల్ పీస్ అయితే అస్సలు ఇవ్వరు. మనం ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇవ్వరు. ఎందుకంటే ఇది నేను అంటే చూశాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను బేగం బజార్ వెళ్ళేటప్పుడు నాకు ఒక షో పీసెస్ లాంటివి 2 అయితే నచ్చున్నాయండి. నేను వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేశాను, సింగిల్ పీస్ ఒక్కటి కావాలండి అని అంటే వాళ్ళు తీసుకుంటే డజన్ నుంచి స్టార్ట్ అండి, అంటే బల్క్లో తీసుకోండి లేకుంటే లేదని చెప్పేశారు. ఎంతో రిక్వెస్ట్ చేస్తే అంటే మరి నేను ఎంత రిక్వెస్ట్ చేశానో చూసుకోండి. అప్పటికేమో ఆయన ఇంకా నాతో విసిగిపోయి సరేలేండి తీసుకోండి అనేసి అప్పుడు ఇచ్చున్నారండి. నార్మల్గా అయితే ఇవ్వరు. ఇదే ప్రాబ్లం అండి, అక్కడ ఇంకేమీ కాదని వాళ్ళేమో బల్క్లో తీసుకోవాలి, అట్లీస్ట్ డజన్ ఒక 10 పీసెస్ నుంచి తీసుకోమంటారు. మనకి ఏదైనా ఈవెంట్స్ ఉండి రిటర్న్ గిఫ్ట్లా అయితే మనకు అవసరం ఉంటుంది, కానీ ఉత్తనే మనం అన్నీ తీసుకొని ఏం చేస్తామండి, ఏం చేయలేము కదా. అందుకనే నేను సింగిల్ పీస్ అడిగితే వాళ్ళు ఇవ్వరండి. అంటే కొన్ని ప్లేసుల్లో ఇస్తారు, అక్కడ ఏంటంటే రెగ్యులర్ కలెక్షన్స్ ఉంటాయండి. సమ్ స్పెషల్గా ఉండే కలెక్షన్స్ అయితే ఉండవు. ఇవి చూసారా, చిన్నవి భలే ఉన్నాయి కదా, రాగివి, దేవుడికి ప్రసాదం పెట్టిన బౌల్స్లా ఉన్నాయండి. ఇక్కడ అన్ని బల్క్లోనే తీసుకోవాలంట, సింగిల్ పీస్ అయితే ఇవ్వరంటండి. బట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి, సూపర్. అంటే ఇవి మనం కొన్ని యూట్యూబ్స్లో చూస్తుంటాం కదండి. యూట్యూబ్లో ఏంటంటే షోకేస్లో పెడుతుంటారు, షో పీసెస్లా ఉంటాయి. అండ్ పూజా మందిర్లో చాలా యూస్ చేస్తుంటారు కదండి, ప్లేట్స్ అని, ఊర్లీ బౌల్స్ అని, నెక్స్ట్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. అండ్ పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయండి. ఇది చూసారా, నాకు తెలిసి లోటస్ ఫ్లవర్ మోడల్ అనుకుంటాం. అండ్ ఇవి గ్లాస్ మోడల్స్ అండి, అంటే చిన్న చిన్న డ్రాప్స్లా ఉంటాయి. నాకు ఇవంటే కొంచెం భయం లేండి, ఎందుకంటే ఒక్క గ్లాస్ ఊడిపడినా సరే దాని లుక్ అనేది పోతుందండి. అందుకనే దాని పక్కన ఇవన్నీ అయితే పూజకి అంటే గుడికి వెళ్ళేటప్పుడు పట్టుకుండేవండి. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా మామ పెట్టింది ఉందండి, మీకు ఒకసారి చూపిస్తాను నేను. అది ఇప్పటికి అట్లానే ఉంది, ఇత్తడిదండి అది. అండ్ ఇవన్నీ చూసారా, ఇవన్నీ అయితే షో పీసెస్ మాదిరిగానండి. ఇవి దీంట్లో ఏమి ఐటమ్స్ మనం పెట్టుకోవడానికి అవ్వదు, జస్ట్ డైనింగ్ పైన కిచెన్లో అలా ఆర్గనైజ్ చేయడానికి, అంటే లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇవి చూసారా వైట్వి, అబ్బా నేను అన్నా మా వారికి ఏవో 2-3 తేవలసింది కదా అని అంటే ఊరికి నేస్తారేంటి, వాళ్ళు సింగిల్ అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు, అట్లీస్ట్ 10 పీసెస్ నుంచి తీసుకోమంటున్నారు, నేనేం చేయాలి అంటున్నారు. అది నాకు కూడా తెలిసిందేనండి. ఇలాంటివి అక్కడ మేబీ ఇది 30 రూపీస్ అయితే, ఎగ్జాంపుల్గా ఒక బౌల్ 30 రూపీస్ అయితే మనం బయటకు వచ్చి ఎక్కడ కొన్నా సరే 60 రూపీస్కి అమ్ముతారండి వాళ్ళు. మనం ఎంత బేరం ఆడినా, ఎంత వాళ్ళకి రిక్వెస్ట్ చేసినా సరే అస్సలు తగ్గించరండి. సో అక్కడికి వెళ్ళి తీసుకుంటేనే బెస్ట్. బట్ రేర్ కలెక్షన్ అనేది వాళ్ళు సింగిల్ పీస్ ఇవ్వరండి, నాకు అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇలాంటి షాపుల్లోకి వెళ్ళి అన్నీ చూస్తామా, వాళ్ళు బయట ఉండేటప్పుడు అడిగేస్తారండి మీకు ఎన్ని పీసెస్ కావాలి అని. సింగిల్ కావాలి అంటే నెయ్యి ఆతా మేడం అనేస్తారు. ఇది చూసారా బాక్స్ అండి, క్యారేజ్ అండి. మన పాత రోజుల్లో స్టీల్ క్యారేజ్లు ఎట్లా ఉండేవో అట్లా క్యారేజ్లు కూడా ఉన్నాయండి. క్యారేజ్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా, ఇప్పుడంటే ఫ్యాషన్గా బాక్స్, టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ అంటున్నారు.
కానీ క్యారేజ్ అండి, క్యారేజ్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇట్లాంటివన్నీ పెళ్ళిళ్ళకి యూస్ చేస్తారు కదా, అట్లాంటి మోడల్స్ ఉన్నాయండి. కొత్త కలెక్షన్ వచ్చినట్టుగా ఉన్నదండి. అంటే ఈ రాగి చెంబులని, ఇత్తడి చెంబులని, రాగి బౌల్స్, ఇత్తడి బౌల్స్, ఇవన్నీ అయితే ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా. అంటే మన ఇంట్లోనే ఉంటాయి, బయట ఉంటాయి. బట్ ఇక్కడైతే సమ్ డిఫరెంట్గా అయితే వచ్చున్నాయండి. కలెక్షన్స్ అయితే భలే అనిపిస్తుంది. తీసుకోవాలంటే చెప్తున్నాను కదా. అంటే ఇవన్నీ చూసేటప్పుడు అనిపించింది, అబ్బా ఇంట్లో ఎవరికైనా మ్యారేజెస్ అయ్యున్న బాగుండు, గృహప్రవేశం అయ్యున్న బాగుండు, వాళ్ళు తీసుకొని వచ్చి పట్టుకొని వెళ్దాము, ఇలా ఇవన్నీ చూపిద్దాము అనేసి. భలే ఉన్నాయి చూసారా. వాటర్ బాటిల్స్ ఉన్నాయండి. ఆ ఫ్లవర్ వేస్ చూసారా, అబ్బా ఎంత అందంగా ఉన్నాయండి. ఇవంతా మనం కొనేసి దాచిపెట్టుకుంటే వేస్ట్ అండి నన్ను అడిగితే. అంటే ప్రతి వస్తువుని దాచిపెట్టుకోలేము కదా. మన ఇది చూసారు ఇక్కడ జర్మన్ సిల్వర్, మొత్తం జర్మన్ సిల్వర్ అండి. ఇటువైపు ఇదైతే ఏమీ కొనలేదంట మా వారు వాళ్ళ ఫ్రెండ్. బట్ కంచువి 2 బౌల్స్ అయితే తీసుకున్నారండి రిటర్న్ గిఫ్ట్గా. చాలా బాగున్నాయండి అవి. భగవాన్ దగ్గర ప్రసాదంకి లాగా తీసుకున్నారు. ఇదైతే పూజా బుట్ట అండి. ఇది చూసారా 395 అంటే 400. అండ్ వెయిట్ ప్యూర్ కంచులోనే అనిపిస్తున్నాయంటండి అన్నీను. చాలా బాగున్నాయండి. అంటే డెలికేటెడ్గా అలా ఏమీ లేవంటండి, అంత బాగున్నాయండి. అంటే గ్లాసెస్ అవనియండి, బౌల్స్ అవనియండి, అంటే ఓన్లీ పూజ ఐటమ్సే కాకుండా ఒక రో అంతా గుడిలో పెట్టినవి కూడా ఉన్నాయంటండి. అంటే గుడిలో గంటలని చాలా ఉంటాయి కదండి, గుడిలో యూజ్ చేసినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకవైపు ఉన్నాయంట. ఈ గ్లాసెస్ చూసారా, అబ్బా అనిపించింది. కానీ ఏం చేస్తాం అంటే తీసుకొని ఒక దగ్గర పెట్టడానికైతే ఇది అవ్వదండి. తీసుకున్నామంటే అది నలుగురికి కనిపించేలా పెట్టుకోవాలి. ఇది చిన్న ఊర్లీ బౌల్. ఇవి షేప్ వైజ్ బట్టి ఉంటుందండి. చిన్నది దానికన్నా పెద్దది, దానికన్నా పెద్దది అట్లా ఉంటుంది కదా. ఈ రోజుల్లో అందరూ రాగి దాంట్లో వాటర్ వేసుకునే తాగుతున్నారు. స్టీల్ కూడా ఇంకా మానేశారు కదా. ఇట్లా ఉన్నాయి చూసారా, దానిపైన డిజైన్, ఇదంతా క్లాస్ లుక్ వస్తుందండి. ఇవన్నీ మనకి దీంట్లో కొన్ని ఐటమ్స్ ఆన్లైన్లో అయితే దొరుకుతాయండి. బట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆన్లైన్లో మనం ఒకటి చూస్తాము, వాళ్ళు మనకి కొరియర్ చేసేటప్పుడు అదే పార్సల్ చేసి పంపించేటప్పటికి ఎక్కడో కూడా చిన్న చేంజ్ లేకుంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది. అలానే బాగోవని కాదు, ఆన్లైన్లో కూడా చాలా బాగుంటాయి. బట్ ఇక్కడికి వెళ్ళి మనం స్వయంగా చూసి దాన్ని చెక్ చేసి ఆ మెటీరియల్ ఎలా ఉందో చూసి తీసుకుంటే కొంచెం సాటిస్ఫికేషన్గా ఉంటుంది. సాటిస్ఫై అవుతాం కదండి, అంటే బాగున్నాయి కదా అని. ఇవి చూసారు, ఇవి గుడిలో పెడతారు కదా, పెద్ద దీపాలు పెడతారు కదండి గుడిలో, దేవుడికి గర్భగుడిలో అటువైపులు ఇటువైపులు పెడతారు కదా, అట్లాంటివి. ఈ వినాయక షోపీస్ అయితే మనం చాలా ఇళ్ళల్లో చూస్తూ ఉన్నామండి. ఇవి కూడా ఇత్తడివేనండి, చాలా ఉన్నాయి ఇట్లాంటి దీపాలు కూడా కదా. ఈ మధ్యన అయితే చాలా దీపాలు కలెక్షన్స్ ఇవన్నీ అందరి ఇళ్ళల్లో చూస్తున్నామండి, ఒక్కరి ఇంట్లోనే కాదు. అండ్ ఒక పీస్ తీసుకుంటే 30 రూపీస్ అయితే అదే మనం 100 తీసుకున్నా 50 తీసుకున్నా అయితే వాళ్ళు 20కే ఇస్తారండి, లేకుంటే 25కి ఇస్తారండి. అంతగా తగ్గిస్తారండి. శంకు చక్రాలు దీపాలు కూడా చాలా బాగున్నాయండి. నాకైతే అబ్బా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, నాకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు షాప్లోకి వెళ్ళి అన్నీ వేసి తెచ్చేసుకోవాలి అనేసి. ఇది గుడిలో పెట్టే లింగం అండి. అభిషేకాలు అన్నీ చేస్తుంటారు కదా గర్భగుడిలో, అట్లాంటి లింగం అండి. మన చెయ్యంత ఉందంటండి ఆ శివయ్య అయితే. చాలామంది ఇంత సైజు లింగాన్ని కూడా ఇంట్లో పెట్టి పూజ చేసేస్తున్నారండి. నాకైతే అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చాలామంది చెప్పున్నారు కదా, చిన్నవే యూస్ చేస్తే మంచిది అని. ఇట్లాంటి దీపాలు కూడా వచ్చున్నాయండి. శంకు చక్రాలు అంటండి. ఈ శంకు చక్రాల దీపాలు 1000 రూపాయలు పడుతున్నాయంట. చాలా వెయిట్ ఉన్నదంటండి. అంటే కొంతమందికి తెలుస్తుంది, ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అయితే తెలియదండి. అంటే చూస్తే నీట్గా, అంటే కొంచెం క్లాస్గా షైనింగ్గా కనిపిస్తే ఓహో మంచిదని అనుకుంటాను. బట్ కొంచెం తెలిసిన వాళ్ళకి వెళ్తే అది ఎంత బరువు ఉంది, అది అసలు ప్యూర్ ఇత్తడేనా లేకుండా రాగా, ఇట్లాంటివన్నీ చూస్తారు కదండి. చాలామంది అలా చూస్తారండి. ఇదేంటంటే డైనింగ్ పైన పెట్టుకోవచ్చు ఈ ప్లేట్స్, లేదంటే భగవాన్ దగ్గర అన్ని తాళి ఇలా అంటారు కదండి, అంటే పసుపు కుంకం దీపం అన్నీ పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు అండి. కాస్ట్ చూసారా, తక్కువ అండి, 840 అనుకుంటున్నారా, తక్కువ అండి. ఇది యాక్చువల్గా ఇది మీరు బయటికి వెళ్ళి అడగండి 1000 అబవ్ ఉంటుందండి. ఓన్లీ ఆ పైన డిజైన్కే తీసుకుంటారండి. ఎందుకంటే మధ్యన అందరం
డెకరేషన్ ఐటమ్ పైన పడ్డాం కనుక ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ పైన చాలా అంటే చాలా కాస్ట్ పెరిగిపోయిందండి. ఇక్కడ ఇంకా చెప్పలేనన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను అనుకున్నాను 11 మినిట్స్ నేను ఏం వాయిస్ ఇస్తాను అని అనుకున్నాను. బట్ ఇవి చూసాక నేను చెప్పకుండా ఆగలేకపోతున్నాను. ఇంత అందంగా ఉన్నాయంటే అబ్బా అనిపించేస్తుంది. సో ఈ షాప్ ఇంకెక్కడా లేదు. బేగం బజార్లో ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయండి. మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా వేరే దగ్గర కొని మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే మాత్రం మీకు చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి. అంటే కాకపోతే అట్లీస్ట్ మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ వస్తుందండి. ఏదో సింగిల్ పీస్ అని ఒక 10 పీసెస్ 30 పీసెస్ అయితే మాత్రం సేమ్ కాస్ట్ ఉంటుందండి. మనకు శ్రమే తప్ప పెద్దగా ఏమీ చేంజ్ అయితే ఉండదు. కానీ మనకి కొంచెం ఎక్కువ అంటే గృహ ప్రవేశం అని, మ్యారేజెస్ అని, రిటర్న్ గిఫ్ట్లో ఇస్తుంటాం కదా, అలాంటప్పుడు మనం ఎట్లానో 100 అబోనే తీసుకుంటాం. అలాంటి వాటికైతే మాత్రం బెస్ట్ అండి. ఇది చూసారు ఎంత బాగుందో. ఇది నేను లాస్ట్ ఇయర్ దివాళీకి కొనుక్కున్నాను. సింగిల్ పీస్ అండి. నేను రిక్వెస్ట్ చేశాను అన్నాను కదా, ఇలాంటి పీస్ కోసమే చేశాను. నాకు అప్పుడు అది 100 పడింది. ఇప్పుడు ఇది ఎంత ఉందో నాకు ఐడియా లేదులేండి. ఇట్లా అయితే ఆ షాప్ నిండా దీంతోనే మునిగిపోయి ఉన్నాయండి. నిండిపోయి ఉన్నాయనండి. భలే ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. అవి చూసారా, షో పీసెస్ అండి. మనం టేబుల్ పైన కానీ, డైనింగ్ టేబుల్ పైన కానీ, హాల్లో కానీ ఒక కార్నర్లో పెడితే భలే రిచ్ లుక్ వస్తుంది. అండ్ దాని కాస్ట్ కూడా అట్లానే ఉంటుందండి. ఇత్తడే కదా సేమ్ కాస్ట్ ఉంటుందని అనుకోకూడదు. ఎందుకంటే ఐటమ్ బట్టి కూడా కాస్ట్ చేంజ్ అవుతుంది. అండ్ అంటే నవేడేస్ ఏది ట్రెండ్ నడుస్తుందో దాన్ని బట్టి కూడా కాస్ట్ అనేది చేంజ్ అవుతుందండి. సేమ్ వెయిట్ ఉన్నా సరే కాస్ట్లో అయితే మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. వాళ్ళు అంటారు కానీ సేమ్ అదే కాస్ట్ అంటారని, కానీ డిఫరెంట్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుందండి. ఈ వీడియో అయితే ఇంతే. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.